రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. అమాయకులకు మాయమాటలు చెబుతూ నిండా ముంచేస్తున్నారు. తీరా మోసపోయామని ఆలస్యంగా గ్రహిస్తున్న బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ మహిళతో ఫేస్బుక్ ఫ్రెండ్గా పరిచయమైన ఓ సైబర్ మోసగాడు వజ్రపు ఉంగరం పేరుతో టోకరా ఇచ్చాడు. ఏకంగా 2 లక్షలకు పైగా కొట్టేశాడు. మహిళా టీచర్తో సోషల్ మీడియాలో స్నేహం నటించిన సైబర్ నేరగాడు వజ్రపు ఉంగరం బహుమతి పంపించానని నమ్మించి 2.02 లక్షలు కొట్టేశాడు. నగరానికి చెందిన 41 ఏళ్ల మహిళా టీచర్కు ఫేస్బుక్ మెసెంజర్ నుంచి కాల్ వచ్చింది. తన పేరు టోనీ విలియం అని, లండన్ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. తనకు భారతీయులంటే చాలా ఇష్టమని, ఎంతోమంది ప్రొఫైల్స్ చెక్ చేశానని, తనకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న ప్రొఫైల్ కనిపించలేదని చెప్పుకొచ్చాడు. మొదటిసారి ఆమె ప్రొఫైల్ నచ్చిందని, అందుకే కాల్ చేశానంటూ నమ్మించాడు. అలా వారి మధ్య స్నేహం ఏర్పడింది. తాను లండన్లో పెద్ద కోటీశ్వరుడని, 2 పెద్ద ఇళ్ళు, అపారమైన ఆస్తులు ఉన్నాయని సైబర్ చీటర్ నమ్మబలికాడు. కానీ తనకు వారసులు లేరని, తనకిష్టమైన భారతీయులకు ఆస్తిలో సగం రాసివ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఇన్ని రోజులకు ప్రొఫైల్ నచ్చి స్నేహం చేస్తున్నానని చెప్పాడు. ఆమె పూర్తిగా నమ్మిన తర్వాత ముందుగా తన స్నేహితురాలి కోసం ఒక ఖరీదైన వజ్రపు ఉంగరం, బంగారు గొలుసు పార్సిల్ పంపుతున్నానని టీచర్కి చెప్పాడు. పార్సిల్ పంపే ముందు ఫోటోలు, వీడియోలు తీసి పోస్ట్ చేశాడు. కొద్ది రోజుల్లో తనకు ఖరీదైన పార్సిల్ వస్తుందని ఆ టీచర్ మురిసిపోయింది. అయితే తర్వాత బాధితురాలికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కస్టమ్స్ అధికారులు మాట్లాడుతున్నామంటూ ఒక ఫోన్ వచ్చింది. పార్సిల్లో ఖరీదైన డైమండ్, బంగారం ఉన్నాయని, IMF క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలని, అప్పుడే పార్సిల్ డెలివరీ అవుతుందని చెప్పారు. అందుకోసం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దాంతో బాధితురాలు వారు చెప్పిన విధంగా 2.02 లక్షలు చెల్లించింది. అయినా పార్సిల్ రాకపోవడం, లండన్ స్నేహితులు సహా ఎవరూ స్పందించకపోవడంతో ఇదంతా మోసమని బాధితురాలు గుర్తించింది. పోలీసులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.